నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అఘోరి విషయంలో చాలా చర్చ నడుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అఘోరి వర్షిని గురించి పెద్ద ఎత్తున సెన్సేషనల్గా మారింది. మరి వీళ్ళు పెళ్ళి చేసుకున్నారు, ఒకవైపు వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో మా జోలికి ఎవరు రావద్దంటూ కూడా నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిర్రు. సో అది చూసి దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, చేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం. సో మా గురించి మీరు ఎందుకు ట్రోల్ చేస్తుర్రు, మా గురించి మా వెనకాల ఎందుకు పడుతున్నారు? నేను రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంకా రాను, ఇక్కడ కేదార్నాథ్లోనే ఉంటా అని చెప్తున్నావు. మరి దీనికి కట్టుబడి ఉంటావా? గతంలో నువ్వు చాలా చెప్పినావు, ధర్మాన్ని పాటిస్తా, సనాతన ధర్మం గురించి పోరాడతా రెండు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పినావు. ఇప్పుడేమో తెలుగు రాష్ట్రాలకు రానంటున్నావు. ఫస్ట్ నేను ఆడపిల్లను అన్నావు, తర్వాత నేను మగాన్ని, నా లింగాన్ని శివునికి అర్పించిన అన్నావు. ఇప్పుడు వర్షిని పెళ్ళి చేసుకున్నావు. అసలు నీ మాట మీద నువ్వే నిలబడతలేవు. మరి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఈ తెలుగు రాష్ట్రాలను ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? కదా మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ రెండు రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్ లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్ లోనే ఉంటాం ఇంకా. సో నువ్వు కేదార్నాథ్లో ఉండు, లేకపోతే ఏడనా ఉండు, కానీ నీకు తల్లిదండ్రులు ఉన్నారు, నిన్ను 20 సంవత్సరాలు పెంచిర్రు, బీటెక్ చేసినావు. మరి వాళ్ళ గురించి ఆలోచించవా? అసలు నువ్వు ఒక యూత్గా అంటే నీలాంటి చదువుకునే బీటెక్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు చదువుకునేటోళ్ళకి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? నా గురించి పట్టించుకోవద్దు. మరి ఆయన నువ్వు అబ్బాయిని పెళ్ళి చేసుకున్నావా, లేకపోతే ఇంకేమన్నా? నువ్వు రాను అని చెప్పి మంచిగా శుద్ధపూసల మాటలు చెప్తున్నావు. సో ఇది కరెక్ట్ కాదు. నువ్వు సమాజానికి నువ్వేం చెప్తున్నావు? డిగ్రీ బీటెక్ చేసినావు, నీకు నాలెడ్జ్ ఉంది, లేదని ఎవరు అంటలేరు, చాలా నాలెడ్జ్ ఉంది నీకు. కానీ నువ్వు చేసిన పని ఏదైతుందో అది చాలా తప్పు. నేను రాను. మరి తల్లిదండ్రులు ఏం కావాలి? నేను కని పెంచినందుకు తల్లిదండ్రులు ఏం కావాలా? ఒకసారి ఆలోచించు. ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒకటే పట్టుకుంటారు? ఇది కరెక్ట్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. సో మా జోలికి ఎవరు రావద్దు, మా మీద ఎందుకు ఫోకస్ చేస్తారు? తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, లేవంటలే. మొన్న కూడా ఒక అమ్మాయిని 7 దుర్మార్గులు మానభంగం చేసి వదిలేసారు. దాని మీద నిజంగా ఎవరిని కూడా అసలు పోలీసులు మరి ఏం చర్యలు తీసుకున్నారు వాళ్ళపైన, మరి ఏం జరిగింది అనేది ఏ మీడియా కూడా ఫోకస్ చేయలే. సో వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు. మరి ఎందుకు ఫోకస్ చేస్తారు? ఆమె చెప్తుందిగా నా మీద పడకండు అని. నా మీద ఎందుకు పడుతున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి ఆమె చెప్తుంది. మరి మీకు కనబడతలేవా? రైతుల బాధలు కనబడతలేవా? ఆటో అన్నల బాధలు కనబడతలేవా? చాలా ఇప్పుడు అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, చాలామంది మీద జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు క్రైమ్ ఎక్కువ. ఈ 3 నెలల్లో చూసుకుంటే చాలా క్రైమ్ జరుగుతుంది. మరి ఆ క్రైమ్ మీద ఫోకస్ పెట్టండి కదా, వీళ్ళ మీద ఎందుకు? సో ఇంకోటి, ఈ అఘోరి వర్షిని కూడా మరి మీరు లైవ్లలోకి వచ్చి మీరు వీడియోలు షేర్ చేసి మరి మీరు చేయకపోతే ఛానల్స్ చూపియవు కదా. మీరెందుకు అసలు లైవ్లలోకి వస్తుర్రు? మరి మీరెందుకు డిబేట్లలోకి వస్తుర్రు? మీరెందుకు పదే పదే కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తుర్రు? మీరే ఫస్ట్ మీరు రాకపోతే ఈ పెంట అంత ఉండదు కదా. మీరే
మీడియాని విమర్శించే ముందు మీరు నిజంగా అవైలబుల్ లేకపోతే మీ మీద ఫోకసే ఉండదు కదా, మరి మీరెందుకు వస్తున్నారు? సో ఇంకోటి అంటావు నేను కిరోసిన్ వేసుకొని చచ్చిపోతా అంటు. నువ్వు చచ్చిపోతే ఎవరికి మేలు అవుతుంది, ఎవరికి ఇదవుతుంది? చచ్చిపో. ఇప్పుడు సనాతన ధర్మంలో నిజంగా చెప్తున్నా, సనాతన ధర్మంలో అసలు చెడ్డ పేరు తెస్తున్నావు, హిందువులకి చెడ్డ పేరు తెస్తున్నావు. మరి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఏమో నాకు అర్థం కావట్లేదు అసలు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాకు జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోం కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం, ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా. మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు గాని ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్ తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే మీరు అసలు నిజంగా అమర ప్రేమికులు మీరు, మామూలుగా కాదు. పురాణాల్లో నుంచి కూడా ప్రేమ అంటే చాలామంది ఉన్నారు. లైలా పారు కావచ్చు, మజ్ను కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రేమ గురించి ఇది చేసిన వాళ్ళు. మీరు అమర ప్రేమికులు. మీ ప్రేమ కోసం చాలామంది మిమ్మల్ని విడదీయాలని చూస్తూ ఉన్నారు. మీరు చేసిన ఈ చెత్త పనికి సమాజమే తలదించుకుంటుంది. ఇక మీరు ఏదైతే పెట్రోల్ తెచ్చుకొని చచ్చిపోతామంటారో, మీరు ఏదనుకుంటారో అది చెయ్యండి. తెలుగు రాష్ట్రాలకు ఒక పీడ పోతుంది. సో ఎందుకంటే సమాజానికి ఇది రాంగ్ వే పోతుంది. సమాజంలో చాలా రాంగ్ వేలో వెళ్తుంది ఈ మ్యాటర్. మీరు ఊకే ఈ డిబేట్లలోకి వచ్చుడు, ఇట్లా వర్షిని నేను మంచిగానే ఉన్నా, మేము ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. మీరు హ్యాపీగా ఉంటే మాకేంది, లేకపోతే హ్యాపీగా లేకపోతే మాకేంది? ఎందుకు ఇట్లా కేసులు పెడుతున్నారంటే మీరు చేసే శాస్త్రాలకు, మరి నువ్వు చేసే దీనికి ఫస్ట్ పెళ్లి చేసుకున్నావంట, ఆమె కేసు పెట్టింది నీ పైన, నువ్వు ఎప్పుడైనా అరెస్ట్ అవుతావు. ఈ వారంలోగా నువ్వు అరెస్ట్ అవుతావు 100%. ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను మోసం చేసినావు. ఒక ఆమె దగ్గర పూజలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి 10 లక్షలు తీసుకున్నావు, ఆమెను మోసం చేసినావు. ఇప్పుడు వర్షిని పరిస్థితి ఏమవుతుంది అనేది సెన్సేషనల్గా మారుతుంది. వర్షిని బలిస్తావు ఆదివారం రోజు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నిజంగా మరి ఆ వార్తల్లో ఏమన్నా నిజం ఉందా? ఫస్ట్ నువ్వు మీడియాలోకి రాకు. నేను చెప్తున్నా కదా, నువ్వు మీడియాలోకి రాకు. మీడియాకు అసలు విజువల్స్ పంపకు, లైవ్ డిబేట్లలో పాల్గొనకు, మాకు అవసరం లేదు. వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము, దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాము, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటది, ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది. నేను ఏమి దగ్గర సేఫ్ గా ఉన్నాను, మేము బతుకుతున్నాం కదా. మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు? 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదైనా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాం. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటారేమో గానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికే మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు, కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలలో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాదొక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి. 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి
ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిలాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి, అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాం. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నా, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటిది రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. మేము ఇక్కడనే. సో చూసిరు కదా, నిజంగా అసలు మీడియాకు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అసలు మీడియాలో మీరు ఎందుకు మా గురించి మాట్లాడుతున్నారు? వేరే ఏం ట్రాఫిక్స్ లేవా, వేరే ఏం సమస్యలు లేవా? వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పటికైనా మీరు నిజంగా సమాజం కోసం ఏదైనా చేద్దామని అనుకుంటే వేరే ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. సో ఇలా వీడియోస్ పెట్టకండి, ఇలా వీడియోస్ మీద ఎనాలసిస్లు, డిబేట్లు ఇవి పెట్టకండి. సో ఎందుకంటే వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు, మాకు వద్దు, మాకు పబ్లిసిటీ వద్దు అని చెప్తున్నారు. సో మీడియాకు రిక్వెస్ట్ కూడా అదే. సో వాళ్ళ మీద వీడియోస్ చేయకండి, సమాజానికి పనికొచ్చే వీడియోలు చేద్దామని నేను కూడా కోరుతున్నా. సో వీళ్ళ దరిద్రానికి వీళ్ళు పోనీయండి, వీళ్ళను సెన్సేషనల్ చేసి వీళ్ళ మీద కొన్ని ఇంటర్వ్యూలు పెట్టి వీళ్ళను ఇంకా పొడిగించొద్దు. వాళ్ళు చెప్తా ఉన్నారు వారం రోజుల్లో మేము చచ్చిపోతాం, మా మీద ఇట్లనే న్యూస్ వస్తాయని. మరి మీ మీద కూడా కేసులు అవుతాయి, చూసుకోండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. సో ఆమె కూడా ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో తెలంగాణలో 2-3 కేసులు అయినాయి కాబట్టి పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్టు ఈ వారంలో చేస్తారనే వాదనలు కూడా వినబడుతున్నాయి. సో చూద్దాం ఈ కేసులో ఏం అప్డేట్స్ వస్తాయో. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.